ఫస్ట్ ఏ విధంగా ఇంజిన్ ఆన్ అవుతుంది? ఇది నార్మల్ Take off అవ్వాలంటే ఏం 2-3 మెథడ్స్ ఉంటది. దీని మెథడ్ అంటే ఇప్పుడు మిక్చర్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ మిక్చర్ ఇది థ్రాటిల్ నార్మల్ గా కార్ అలాగ్ టైప్, పాత కార్ అలాగ్ టైప్ కీ ఉంటది. దీన్ని పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. ఓకే. బట్ ఇక్కడ సిస్టమ్ చూడండి, ఇది వెరీ అడ్వాన్స్డ్ సిస్టమ్. ఇది ఇక్కడ స్టాండ్ బై ఇన్స్ట్రుమెంట్స్ ఉంది కదా, ముందు ఎయిర్క్రాఫ్ట్స్ లో దీనే ఉంది ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ లో అన్ని అడ్వాన్స్ ఎయిర్క్రాఫ్ట్స్ లో ఈ డిస్ప్లే వస్తుంది. ఇది సేమ్ ఎయిర్లైన్స్ లో పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ లో ఎట్లా ఉంటుందో సేమ్ డిస్ప్లే ఇది. సో ట్రాన్సిషన్ అంటే ఇక్కడ ట్రైనింగ్ చేసిన తర్వాత ఎయిర్లైన్ వెళ్ళాలంటే ఇది మంచి ఈజీగా ఉంటుంది. దానికి నేర్చుకున్న వాళ్ళకి స్టూడెంట్స్ కి బెనిఫిట్ బెస్ట్ ఇది. మా దగ్గర ఇంకొక టైప్ ఉంటుంది, దాని సేమ్ 172 లో ఇంకొక మోడల్ ఉంది. దాని ప్రెస్ టు స్టార్ట్, దాంట్లో కీ ఏం లేవు, జస్ట్ ప్రెస్ టు స్టార్ట్ ఉంటుంది అది. ఓకే. ఫస్ట్ వన్ స్టార్ట్ అయినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఆన్ చేయాలా? అవసరం లేదు సార్. అది ఫ్లయింగ్ పోతున్నా అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. లేదంటే గ్రౌండ్ మూవ్మెంట్స్ అన్ని జస్ట్ గ్రౌండ్ బ్రీఫింగ్ అన్ని చేస్తామంటే వితౌట్ సీట్ బెల్ట్స్ జస్ట్ యూజువల్ గా స్టూడెంట్స్ బ్రీఫింగ్ సిమ్యులేటర్ లో చేస్తాం. లేదంటే ఇప్పుడు స్టార్ట్అప్ ప్రొసీజర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక మాస్ బ్రీఫింగ్ పెడతాం, అట్లా చేస్తాం. ఓకే, చేయండి. ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ఇది ఏవియానిక్స్, ఇది రేడియోస్ అన్ని ఆన్ అవుతుంది సార్. కంట్రోల్ రూమ్ మీరు మెసేజ్ చేస్తారా? ATC మెసేజ్ వస్తుందా? వస్తుంది సార్. ఒక చూడండి, ఇది మ్యాప్ అన్ని GPS లొకేషన్స్ అన్ని దీంట్లో వస్తుంది. సార్ మన ఫ్యూల్ చెక్ చేసుకోవడం ఎలా ఉంటుంది? అదే ఇక్కడ ఉంది ఫ్యూల్ క్వాంటిటీ ఆప్షన్. సిస్టమ్ పెడితే ఇక్కడ వస్తుంది ఫ్యూల్ ఫ్లో ఎంత ఉంటుంది, ఎంత ఫ్యూల్ యూజ్ చేస్తాం, ఎంత రిమైనింగ్ ఉంటుంది. చూపిద్దాం సార్. ఇదంటే ఇది కంట్రోల్ కాలం. ఇది ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్. కింద చూసుకొని అక్కడ పెడల్ ఉంటుంది. ఇది ఫర్ గ్రౌండ్ మూవ్మెంట్ అండ్ మన ఎయిర్క్రాఫ్ట్ లో స్టెబిలిటీ. ఇది టేక్ ఆఫ్ అప్పుడు ఇట్లా ఉంటుంది. గ్రౌండ్ మూవ్మెంట్స్ అన్ని స్టెబిలైజింగ్ మూవ్మెంట్స్ అంటే